ఒక దశాబ్దమో 2 దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన. ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి 5వ క్లాస్ పాస్ అయితే చాలు. మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను. ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి. ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి. పాలమున్నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలో కాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు వలచివరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు. ఇది వివరించక్కర్లేదు కదండి, మీకు అర్థమైపోతోంది. పాలసముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మక్షికలట్లు తేనె కోసం ఈగలు వారినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు, వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది. ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ క్షీరసాగరము పరమపావనమైన బారసినాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారముల లప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందావిర్భవించే. మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. పాలసముద్రంలో మందరగిరికి వాసుకిని పెట్టి తిప్పుతుంటే అందులోంచి అష్టదళ పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. నింగిని తాకెడు నిద్దంపుటలలు తూగుటుయ్యాలలై తుంపెసలారా బాలతా నటుతూగ పద్మమ్ము ఛాయ కన్నెతా నిటుతూగ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంతా. ఆ తల్లి పుట్టగానే పాలసముద్రంలో కెరటాలు ఇలా ఇలా వెడుతుంటే ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఊగుతోందిట. అటు ఊగినప్పుడు కలువ పూఛాయ, ఇటు ఊగినప్పుడు తామర పూఛాయ, అటువంటి ఛాయతో మెరిసిపోతోందిట అమ్మవారు. కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమైదిగుడా బారజాచి ప్రమోద భాష్పముల్ రాల. కల్పవృక్షం ఎంత సంతోషపడిపోతుందో అలా తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని చూసుకుని పాలసముద్రుడు పొంగిపోయాట. ఆడపిల్లని చూసుకుని ఆడపిల్ల పుడితే 7 తరాలు తరింపచేయగలిగినటువంటి పిల్ల పుట్టిందని తండ్రి అలా పొంగిపోతాట. అందుకని ఆయన అన్నట్ట, రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోకశోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు వౌట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుధిస్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే. అంబుధిస్వామి అంటే సముద్రం. అమ్మా లోకుల కష్టాలు తీర్చే లక్ష్మివి నా కడుపున పుట్టావమ్మా అంటే వేరొకరి ఇంటికి లక్ష్మిగా నేను కన్యాదానం చేయగలను, ఆడపిల్లవి పుట్టావని పొంగిపోయి అంబుధిస్వామి ఆకాశం అంటే సముద్రం ఆకాశాన్ని అంటుకుందిట. అంత సంతోషపడిపోయట. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము. భాగవతంలోంచి యథాతథంగా చెప్పేస్తున్నారు చూడండి. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము పూతన దీజలా పూర్ణ పుణ్యాహ కలశాలతోడ దిగ్గజములవ్వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి అంటే సముద్రుడు పట్టుపుట్టాన్ని తెచ్చిచ్చాడు కట్టుకోమని. వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమోమునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి. రంభాదులు వచ్చారట. వచ్చి అమ్మవారి యొక్క కేశపాశాన్నంతటినీ దువ్వి చక్కగా జడేసి పూలు పెట్టి
అమ్మవారి కన్ను యొక్క కింది భాగాన్ని వేలుతో ఇలా కిందకి లాగి అందమైన కాటుక తీసి అమ్మవారి యొక్క కన్నుకి అలా వేలుతో కాటుక పెట్టేస్తా. పెట్టి గుమ్మడి విత్తనమంత కస్తూరి బొట్టు అమ్మవారి యొక్క లలాటమునందు అలంకారం చేశారట. అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తనువల్లె కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను. అమ్మవారికి ఒంటికి కస్తూరి జవ్వాజి ఇలాంటివన్నీ రాసి నిలువుటద్దం తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టారట. చూసుకోమ్మా ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా మహానుభావుడు పోతన గారు ఎలా దర్శించారో ఈ రచన చేసినటువంటి ముదివర్తి కొండమాచారుల వారు అలా దర్శనం చేశారండి. ఆడపిల్ల సాధారణంగా అంతా అలంకారం చేసేసి చూసుకో అమ్మా అని అద్దం పెడితే వెంటనే ఒక పని చేస్తారు, ఓసారి ఇలా అనుకుంటారు. అలా ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. కనురూపు శ్రీ లక్ష్మి దర్పణం బందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరికొల్వ